ఈ రోజు కర్నూలు జిల్లా కర్నూలు టౌన్ లో బిర్లా కాంపౌండ్ లో ఏర్పాటు చేసిన వాల్మీకి సంఘాల సమావేశ సభకు సభాధ్యక్షులుగా కుబేర్ స్వామి వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ భవానీ ప్రసాద్, ట్రస్ట్ చైర్మన్ బడన్న రంగనాయకులు, రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు, మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి బి లక్ష్మణ హాజరయ్యారు. ఈ సభ సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు, మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బి లక్ష్మణ మాట్లాడుతూ 40 సంవత్సరాల క్రితం వాల్మీకి సంఘాన్ని స్థాపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాటం చేస్తూనే ఉన్నామని, మనందరి పోరాటాల ద్వారానే రాష్ట్ర అభివృద్ధిలో వాల్మీకుల ఎస్టీ బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపడమైందని, పోరాటాల ద్వారానే వాల్మీకి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అయిందని, వాల్మీకుల పోరాటాల ద్వారానే వాల్మీకి జయంతిని కలెక్టర్ల ఆధ్వర్యంలో గవర్నమెంట్ జరిపేటట్టు జీవో పాస్ చేయడమైనదని, వాల్మీకి బోయాల మా పోరాటాల ఫలితంగానే ఈ రోజు వాల్మీకులకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు రాజకీయ పార్టీలు ఇస్తున్నాయని, ఎమ్మెల్సీలుగా ఎన్నుకుంటున్నారని, ఇవన్నీ కూడా వాల్మీకుల పోరాటాలతోనే సాధ్యపడిందని లక్ష్మణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు చిన్న ఈరన్న, రామకృష్ణ, అర్జున్, కృష్ణ, తలారి కృష్ణ, విజిఆర్ కొండయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొంతమంది టికెట్లు తెచ్చుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అవుతున్నారు. ఎవరి వల్ల? కేవలం మా ఉద్యమం చేసిన యొక్క కారణాల వల్ల. ఉద్యమము మేము వృధా పోలేదు, ఉద్యమం చేస్తూనే ఉన్నాం. మేము మధ్యన ఒకసారి కుబేర స్వామి, ఆవుల ఎల్లప్ప గారు, డిటిఓ విశ్వనాథం గారు, పెప్పేరి లక్ష్మీనారాయణ గారు, వీళ్ళందరూ రామాంజనేయులు, డిఐజీ రామాంజనేయులు, వీళ్ళందరూ మా దగ్గరికి రావడం జరిగింది మంత్రాలయంకి. అప్పుడు చెప్పారు 190 సంఘాలు వద్దు, అన్ని కలిసి రాష్ట్ర ఐక్య వాల్మీకి పోరాట కమిటీ పెడదామని. అప్పుడే రాష్ట్ర ఐక్య వాల్మీకి పోరాట కమిటీ అని ఒకే సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. అది మహాయంలో ఏర్పాటు జరిగింది. అప్పట్లో ఏ సంఘము లేదు. అప్పట్లో మేము వాల్మీకి సంక్షేమ సంఘం పెట్టినా దాన్ని క్యాన్సిల్ చేసి ఈ కుబేర స్వామి, లక్ష్మీనారాయణ, ఆవుల ఎల్లప్ప గారు, డిటో విశ్వనాథం గారు, డిఐజీ రామాంజనేయులు గారు, వీళ్ళ కోరిక మేరకు రాష్ట్ర ఐక్య వాల్మీకి పోరాట కమిటీ ఏర్పాటు జరిగింది. అప్పటి నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేశాం, అనేక చిమ్మగడ్డలు చేశాం. ఇప్పుడు మన అర్జున్ గారు చెప్పారు, ఆలూరులోన కాలేజీ గ్రౌండ్లో 50-60 వేల మందితో సింహగర్జన పెట్టారు. ఆ దెబ్బతోనే అక్కడ ప్రతి వాల్మీకి ఎవరు నిలబడిన ఎమ్మెల్యే గెలుస్తున్నారు. ఇదంతా ఎందుకు? మన ఉద్యమ ఫలితాలు. ఇప్పుడు కూడా చాలామంది యువకులు ముందుకు వస్తున్నారు. వాళ్ళకి మేము స్వాగతం పలుకుతాం. అంటే అందరూ కూడా స్వార్థపరులు లేరు. ఒక ఆయన జగ్గాపురం చిన్నీరన్న లేప, జగ్గాపురం చిన్నీరన్న ఇది మోస్ట్ ఫ్యాక్షన్ లీడర్. ఈయన పేరు చెప్తే అక్కడ తాలూకాలు నడుగుతాయి. అలాంటి వాడు. ఈయనకి ఏమని చెప్పాడు ఒక ఆయన, ఏమయ్యా ఇన్ని సంఘాలు పెట్టుకుంటారంటే మేము బతకొద్దా అన్నాడు. అంటే బతకడానికి సంఘాలు పెడతారా? బతకడానికి సంఘాలు పెట్టారా అంటే ఆవేశం వస్తుంది. నేను కొన్ని కోట్ల రూపాయలు కొట్టుకున్నాను 40 సంవత్సరాలుగా. నా చరిత్రలో ఎవరిని బిషం ఎత్తలే. సొంతము డబ్బులు ఖర్చు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాము. సొంతంగా మీటింగ్లు, ఎన్నో సభలు, సమావేశాలు. ఒక 30 ఏళ్ల క్రిందనే హనుమంతప్ప గారు, తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతి వాళ్ళని కూడా మంత్రాలయంకి రప్పించాం ఆ టైంలోనే. ఇప్పటికి కూడా మేము ఎన్నో సంఘాలు పెడుతున్నాం, ఎన్నో సమావేశాలు పెడుతున్నాం. వాల్మీకి సింహగడ్డలు పెట్టాం, చైతన్య సభలు పెట్టాం. ఒక విషయము, నేను ఇక్కడే ఉంటా, మంత్రాలయంలో ప్రతి గ్రామం పోయి అడగండి, కమిటీ ఉంటుంది. వాల్మీకి పోరాట కమిటీ ఉంటుంది ప్రతి గ్రామంలో. లేదని చెప్తే నాకు ఫోన్ చేయండి అక్కడి నుంచి. కాబట్టి తాలూకాలు పెట్టాం, జిల్లాలు పెట్టాం, గ్రామాలు పెట్టినాం, మండలాలు పెట్టినాం, అన్నిటి పెట్టాము. ఇప్పటికి కూడా మనము ఇంకా మేము వర్క్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రంగనాయకులు మామ, ఇంకోటి చెప్తున్నాను, నా సమకాలికులందరూ చనిపోయినారు, నేను ఎప్పుడే బతుకున్నా. నా సమకాలికులందరూ చనిపోయినారు. రంగయ్య మామ చనిపోయా, ఎవరు రంగనాయకుల మామ అన్న, స్టేట్ బ్యాంక్ మేనేజర్ కేతిమప్ప, మీకు పేరు వినింటారు, ఆయనే చనిపోయా. ఎన్జిఓస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు, ఆయన చనిపోయా. నేను ఒక్కడే ఉన్నాను. నేను తప్పకుండా వాల్మీకి క్యాస్ట్ని ఎస్టీలో చేర్పించిన తర్వాతే చస్తా. నేను రీసెంట్లీ లోకేష్ బాబుని కలిశాను. అది మనకు ఫేవర్గా మెసేజ్ వచ్చింది. నాగబాబుని కలిశాను,
నాదేళ్ల మనోహరం కలిశాను. వీళ్ళతో జస్ట్ రీసెంట్లీ నేను మంగళగిరి పోయి మాట్లాడి వచ్చాను. వాళ్ళు మీ విషయం మాకు తెలుసు, తొందరలో అతి తొందరలో పవన్ కళ్యాణ్తో కూర్చొని మాట్లాడదామని నాగబాబు గారు, నాదేళ్ల మనోహర్ గారు నాకు మాట ఇచ్చారు. ఇకపోతే మనము వాళ్ళకి నేను విజయోత్సవ సభ పెడతానన్నాను. అంటే ముందుగానే సభ పెడితే ఇప్పుడు ఇంతకుముందు మన వాళ్ళు అన్నారు, అన్నోళ్ళు మనం సభ పెట్టాలనా లేదా ఏం కథ అని. సభ పెడదాం, విజయోత్సవ సభ పెడదాం అనేది నా ఉద్దేశం.